అమృత రూపమైనటువంటి ఈ సర్పవాళ్ళని భక్షణ చేశాడు. ప్రభుత్వం అంటే పాలన చేయడం కాదు, భక్షణ చేశాడు. ఆనందించాడు పరమాత్మ. అందరికీ సర్వనాథంలో ఈ సృష్టికి చాలా ఆనందించి సమస్త లోకానికి క్షేమస్తుని మనం ప్రార్థించినట్లు సమస్త క్షేమంలో చేకూరుస్తారు. ఈ నీలకంఠుడికి కూడా ధన్యవాదాలు. సభాపక్షణ తర్వాత కార్యక్రమం ప్రకటించాల్సిందిగా కార్యకర్తలు అధ్యక్షులని కోరుతున్నాం. మనకి ముఖ్య అతిథిగా మనం ఆహ్వానించినటువంటి దత్తాత్రేయ వేద విద్యాకులం వ్యవస్థాపకులు గొల్లపల్లి సీతారామచంద్ర సినిమాపాటి గారిని వారి అనుగ్రహ భాషను ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. వందే గురు పరంపరాం మహాదేవం త్రినయనం భస్ఫృత విగ్రహం చిన్మత్కృతకరాం భోజం దత్తాత్రేయం నమామ్యహం. నమః సభాభ్యః సభాపతిభ్యశ్చ వేదమాత్రే నమః. చాలా చక్కనైనటువంటి సన్నివేశం. కార్తీక సోమవాసర మహాపర్వదినం, శంకర సాన్నిధ్యం, జగద్గురుని యొక్క దివ్యానుగ్రహంతో విశేషమైనటువంటి ఈ సభా కార్యక్రమం జరుగుతోంది అని అధ్యక్షుల వారు ప్రసంగంలో చదివిస్తున్నారు. ఈ స్థితిలో అందరూ కూడా గృహోన్ముఖులుగా ఉన్నటువంటి, ఇతర కార్యోన్ముఖులుగా ఉన్నటువంటి సమయంలో ఏదైనా చెప్పాలి అంటే ఎవరిని చూస్తూ చెప్పాలి, ఎవరి కోసం చెప్పాలి? మహానుభావులందరూ కూడా ఇంతవరకు వేద ప్రవచనం చేసి కష్టపడి చాలా విశేషంగా శ్రమతో ఉన్నారు. వారికి ఏ విషయాలు చెప్పక్కర్లేదు. పెద్దలందరూ తెలిసిన వాళ్ళే. ఇంకా ఏంటి చెప్పాలి సభాకర్మంగా అన్నట్లయితే, ఈ సభా కార్యక్రమాన్ని ఇంత విశేషంగా జరిపిస్తున్నటువంటి శ్రీ వేద సన్మాన సభా ఫౌండేషన్ బ్రహ్మశ్రీ చింత సోమసుందర జోషులు స్మారకగా జరుగుతున్నటువంటి ఈ వేద సమ్మేళనంలో ఆ ఫౌండేషన్ సభ్యుల గురించి ఏదైనా 4 మాటలు చెప్పాలి కాబట్టి అందరూ అనుగ్రహించవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను. ముఖ్యంగా ఇటువంటి సభల్లో మౌనంగా ఉండటం మంచిది. పెద్దలు అనేక మంది మహనీయులు ఉన్నారు. అందుచేత వారందరూ ఉన్నప్పుడు మౌనంగా ఉంటే చాలా మంచిది. కానీ మౌనంగా ఉండే పరిస్థితిని పరమాత్మ ఒక్కొక్కసారి సృష్టించడు. అప్పుడు ఏం చేయాలి అంటే, ముఖ్యంగా మనస్సులో ఉండేటటువంటి భావనను వ్యక్తం చేస్తే ఈ మహనీయులు తథాస్తు అంటే అది విశేషంగా ఈ కార్యక్రమాలు చేసే వాళ్ళందరికీ కూడా ప్రోత్సాహంగా, అభివృద్ధిగా, ఆనందంగా ఉంటుంది అనే ఉద్దేశంతో చెబుతున్నాను. అనేక సభలు మనందరికీ తెలిసి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి చాలాసార్లు చాలా ఉత్సాహంతో ప్రారంభం అవుతున్నాయి, మధ్యలో అవాంతరాలు వస్తున్నాయి. కానీ ఈ చింతా సోమసుందర జోషులు అనే సుప్రసిద్ధ జ్యోతిష పండితులైనటువంటి వారి యొక్క సుశిక్షితులైనటువంటి మన చింతా నారాయణ శర్మ గారు మరి ఏ సమయంలో ఈ సభకి అంకురార్పణ చేశారో, వారికి ఆశ్రితులుగా, మిత్రులుగా, సన్నిహితులుగా, ఆత్మీయులుగా ఉన్నటువంటి వాళ్ళు ఎలా సహకరిస్తున్నారో వారందరికీ కలిపి ఒకే మాట, అనేక అవయవాలు ఉంటే ఒక ముఖమే ఒక దిప్పే మాట్లాడుతుంది. అలాగే ఈ సన్మాన సభ ఫౌండేషన్లో వారికి సహకరించేటటువంటి వారందరి గురించి చెప్పాలి అంటే ఒక్క నారాయణ శర్మ గారు మీరు లక్ష్యంతో చేస్తున్నారు అనుకుంటే పొరపాటు. నారాయణ శర్మ గారు లాంటి వాళ్ళు అనేక మంది ఆఫీసర్లు ఉంటారు. వారు వేదాంగములలో మనందరికీ కూడా ఏది మార్గదర్శనం చేస్తుందో ఆ జ్యోతిషాంగమును, జ్యోతిషామయనం చక్షు అని చక్షుస్థానీయమైనటువంటి ఆ జ్యోతిషాన్ని పెద్దల యొక్క అనుగ్రహంతో పూర్వపుణ్యం చేతను దాంతో సుశిక్షితులై వారి యొక్క వాక్కుకి
పరమ పవిత్రతను సంపాదించుకుని ఆశ్రయించున్న వారందరికీ కూడా వారి వాక్కు ద్వారా ఉపకారం జరుగుతోంది. కాబట్టి వారందరూ కలిసి నారాయణ శర్మ గారు ఏ జ్యోతిష్ శాస్త్రాన్ని అధ్యయనం చేశారో అది ఏ వేదమునకు అంగమో ఆ వేద పురుషుణ్ణి ఆ వేదమాతని గౌరవించడానికి ప్రసన్నం చేసుకోవడానికి చేసినటువంటి ఈ వేద సన్మాన సభా ఫౌండేషన్ కార్యక్రమములు అన్నీ కూడా ఉత్తరోత్తరాభివృద్ధిగా జయప్రదంగా జరగాలి అని జగద్గురు సామ్యావతి చేయగలమా లేదా అనే దాంట్లో అప్పుడే 2 రోజులు ఇక్కడ ఈ సభలు వార్షిక సభలు నడిపించే స్థాయికి వచ్చింది అంటే అది మీరు ఎంత ప్రయత్నం చేసినా వేదమాత అనుగ్రహం ఇక్కడ ఉంది అని చెప్పక తప్పదు. అందుచేత అటువంటి వేదమాత అనుగ్రహం వల్ల వీరు సంకల్పించినటువంటివన్నీ కూడా నశ్రేయో నియమం వినా అని ఒక వాక్యం ఉంటుంది. కొన్ని నియమములకు బద్ధులై వారు ఈ కార్యక్రమాలన్నీ జరిపిస్తున్నారు. కాబట్టి వారికి అందరూ సహకరించి చాలా జయప్రదంగా ఈ కార్యక్రమాలు జరగటానికి కావలసిన ఆశీస్సుల్ని ఇవ్వవలసిందిగా మొట్టమొదటి పెద్దలందరినీ ప్రార్థన చేస్తున్నాను. ఇవాళ సోమ సుందరం సుందరం త్రిశు సుందరం అని లలితం త్రిశు సుందరం అని ఇలాంటి వాక్యాలు ఉంటాయి. సోమ అనే దానికి ఉమయా సహవర్తత ఇది సోమ అని ఒక వ్యాఖ్యానం. సోమ అంటే చంద్రుడు. ఆ చంద్రుడిని అహంకారంగా ధరించిన వాడు కూడా సోముడే. కాబట్టి అటువంటి కార్తీక సోమవారం మీరు చేస్తున్నారు కాబట్టి వేద శివ శివ వేద అనే వాక్యం మనం పెద్దల ద్వారా వింటూ ఉంటాం. అటువంటి వేదవేద్యుడైనటువంటి పరమాత్మ సంతోషించాలని చెబుతూ ఎందుకు వేదానికి ఇటువంటి సేవ చెయ్యాలి అనుకునే వాళ్ళకి చేస్తే మంచిదంటున్నారండి అంటూ ఉంటారు. కానీ శంకర భగవత్పాదాచార్యుల వారిని నమస్కారం చేసేటప్పుడు శృతి స్మృతి పురాణానామాలయం కరుణాలయం అంటాం. అంటే శృతులు లేకపోతే ఎవరున్నారు? చిట్టజేరికి సూర్యుడు కూడా శృతులతోటే శృతి సహాయంతో ఆయన సంచారం చేస్తున్నాడు అని వేదంలోనే ఉంది. అటువంటి సూర్య భగవానుడి యొక్క అనుగ్రహంతో పెట్టారు అని గ్రహరాట్ వారి యొక్క విశ్వాసం. కాబట్టి యజుర్వేదే తిష్టతి మధ్యే సామవేదేనాస్తమయే హీయతే వేదైరశూన్య త్రిభిరేతి సూర్య. సూర్య సంచారం జరుగుతోంది అంటే సూర్య సంచారమునకు కావలసినటువంటి స్థితిని లోకానికి కల్పించాలి అన్నా ఆ వందేహ నామకులైనటువంటి రాక్షసులను దూరంగా పాలద్రోలి సూర్య సంచారానికి అడ్డు లేకుండా చెయ్యాలి అన్నా ఆ వేద త్రయ సారభూతమైనటువంటి గాయత్రీ మంత్రం చేతను అర్థప్రదానం చేస్తే గానీ లోకానికి వెలుగేలేదు. అక్కడే వేదం యొక్క గొప్పతనం మనకు తెలుస్తోంది. ఇదే కాకుండా సూర్యనారాయణ అనుగ్రహానికి సంబంధించినటువంటి శ్రౌతకర్మలు చేసేటప్పుడు కూడా ఆ సూర్య భగవాను ఆహ్వానం చేసేటప్పుడు ఎవరు పిలుస్తున్నారు అంటే ఇమాత్రం అబ్రహ్మవాహ ప్రియాదాదరి సీత వీహి సూరపురోడాశం. మనం ఇక్కడ కాటేస్తూ ఉంటే ఇక్కడ ప్రధానంగా చాలా విశేషంగా సత్కారాలు జరుగుతాయి. చాలా భక్తి ప్రపత్తులతో వాళ్ళు చేస్తారు. రావాలి అని ఏదో ఒక కారణంగా పండితుల్ని పరస్పరం ఆహ్వానం చేసుకుంటూ ఉంటాం. అని సూర్య భగవానుడు వచ్చి మన పురోడాశ అదే హవిష్యులను స్వీకరించాలి అంటే ఆయన్ని ఆనందింపజేసేది ఏమిటి? మనకి ఇలాగా సవినయంగా చేస్తున్నటువంటి సత్కారాలు మనకి ఎలా సంతోషాన్ని కలిగిస్తాయో ఇమాత్రం అబ్రహ్మవాహ బ్రహ్మవాహ అని ఇందాక చెప్పుకున్నట్టుగా వేదముల ద్వారా ప్రవర్తించేటటువంటి సూర్య భగవాన్ని సంబోధన చేసి ఇమాని బ్రహ్మాని మయా ఉచ్చార్యమాణాని వేదవాక్యాన్ని తమ ప్రియాని సంగ్రహంగా చెబుతున్నా. మేము ఇక్కడ ఈ పండితోత్తముల ద్వారా చెబుతున్నటువంటి వేదవాక్యములన్నీ కూడా మీకు చాలా విశేషమైనటువంటి ప్రీతిపాత్రములు కాబట్టి అది వినటానికి ముందురా వచ్చిన తర్వాత మా పురోడాసాద హిస్టరీని స్వీకరించి మమ్మల్ని జగత్తుని రక్షించు అనుగ్రహించు అని ప్రార్థన చేస్తాను. మరి వేదం లేకపోతే మనం లేవు. అందుచేతే శంకర విజయాఖ్యమైనటువంటి గ్రంథంలో ఆ విద్యారణ్య స్వామి వారు చాలా చక్కగా చెప్పారు. ఎక్కువ చెప్పని విసిరించను, నేను కూడా కార్యోన్ముఖంలోనే ఉన్నాను. కానీ ఏదో ఒకటి సభలో చెప్తారు.
చెప్పారు కాబట్టి ఆ శంకర సాన్నిధ్యంలో మనం ఉన్నాం కాబట్టి ఒక చిన్న విషయం శూషోన్యవతశ్వేయో జగదుద్ధారగోచరం కాండ ప్రయాత్మకే వేదే పురోద్ధృతే స్యాత్ విజోద్ధృతి తత్రక్షణే రక్షితం స్యాత్ సకలం జగతీతనం. ఇదేదో బ్రాహ్మణులు సత్కారం చేసుకోవటానికి శిఖాయజ్ఞభూతాలు ఉన్నటువంటి వాళ్ళకి ఏదో అభిమానంగా ఇచ్చేది కాదు. లోక క్షేమం కోసం, ప్రపంచ శాంతి కోసం చేసేటటువంటిది వేద అధ్యయనం కానీ, వేదోక్త కర్మానుష్ఠానం కానీ, లోకంలో అందరికీ వేదోపదేశం కానీ, ఇవన్నీ కూడా చెప్పే వాళ్ళ కోసం కాదు, సర్వ జగత్తుకు ఉపకరిస్తాయి అని. ఇదే విషయాన్ని ఇక్కడ చెబుతూ లోకమంతా చాలా విశేషంగా ఉద్ధరింపబడాలి అంటే ఏం కావాలి అన్నప్పుడు చెప్పారు. కాండత్రయాత్మకమైన వేదములు అంటే కాండద్వయమని విన్నా ఉంది. కాండద్వయోపదాధ్యాయ కర్మబ్రహ్మ స్వరూపిణి అని కర్మకాండ బ్రహ్మకాండ స్వరూపంగా ఆ పరమాత్మ ఉంటాడు అంటే ఇక్కడ కాండత్రయాత్మకం ఎలా అని చెప్పారంటే భక్తికాండను కూడా తీసుకున్నారు. దత్తాత్రేయ గురు సంగీతలో కూడా భక్తికాండ కర్మకాండకి భక్తికాండకి కూడా ఈ భక్తికాండ అనేది కర్మకాండకి జ్ఞానకాండకి కూడా ఉపకరిస్తుంది అనేది కూడా చాలా విశేషంగా చెప్పుకొచ్చారు. అందుచేత అటువంటి వేదము బాగా లోకంలో ఉద్ధరింపబడితే అంటే ఉద్ధరింపబడితే ఏం చేయాలి? మీరు భూమిలో ఉన్న తగ్గి పైకెక్కడైనా పెట్టాలా అంటే గురు శిష్య పరంపరతో పితాపుత్ర పరంపరతోటి అది అధ్యయనం చేస్తేనే ద్విజోద్ధృతి. కానీ ఏదో ఆన్లైన్లో పెట్టేసుకుని ఆన్లైన్లో ఏదో చెప్పేసుకుని మేము కూడా వేద పండితులు అంటే అది మాత్రం ద్విజోద్ధృతి కాదు, అది శాస్త్రీయమైనటువంటి విషయం కాదు. ఎందుకంటే శాస్త్రం చెప్పినట్లు చేస్తేనే మనకు ఆ ఫలం. తస్మాత్ శాస్త్రం ప్రమాణంటే కార్యాకార్య వ్యవస్థతో మన స్వబుద్ధితో ఆలోచిస్తే అది ప్రమాణం కాదు, శాస్త్రబుద్ధితో చెయ్యాలి. అంటే కాదంటే కష్టం అవుతుందండి, ఇవాళ ఆ మాత్రం వాళ్ళకి ఆసక్తి ఉంది చెప్తున్నామంటే వాళ్ళు ఏదైనా ఈ పెద్దల జగద్గురువుల్ని ఆశ్రయించి ఏదైనా మూలమంత్రాలు జపం చేసి ఉంటే ఈ జన్మలో కానీ జన్మాంతరంలో కానీ గురుముఖత వేదాధ్యయనం చేసేటటువంటి భాగ్యం కలుగుతుంది. కానీ మనకి సాధనాలు వచ్చేసాయి కాబట్టి మనం ఏ ప్రకారంగా అధ్యయనం చేసినా చలామణి అయిపోవచ్చు అనుకుంటే అది మాత్రం శాస్త్రీయమైన విషయం కాదు. అటువంటి శాస్త్రీయమైన అధ్యయనాన్ని కూడా ఈ సంస్థ వారు ప్రోత్సహించాలనే విషయంతో యథాశక్తి ప్రయత్నం చేస్తున్నారు. అందుచేత ఆ ప్రయత్నాలన్నీ ఫలించి లోకంలో ఆ వేదగంగ సర్వత్రా వ్యాపించి, ఇందాక అధ్యక్షుల వారు నాకు చాలా ఆత్మీయులు బాల్య స్నేహితులను కూడా చెప్పచ్చు, నేను చెప్పుకుంటాను, ఆయన మర్చిపోవచ్చు. ఆయన చెప్పినటువంటి వాటిల్లో కూడా జగద్గురువులు కుంభాల సరస్వతీ స్వరూపులు భారతీ తీర్థస్వామి వారి దగ్గరికి వెళ్ళి సప్తతి పూర్తి కార్యక్రమాన్ని ఎలా చేయాలో ఏం చేయాలో మాకు అనుగ్రహించమని కోరితే నాకేమీ అక్కర్లేదు, సర్వసంగ పరిత్యాగులమే, కానీ ఒక 70 మందిని విశేషమైన పురస్కారాలతో పండితుల్ని గౌరవిస్తే అంతకంటే నాకు ఆనందం లేదన్న చెప్పినటువంటి మహనీయులు జగద్గురువులు. అదే వరవుడిని వారి కరగ మనసంజాతులైనటువంటి జగద్గురువులు విజయశేఖర భారతీ స్వామి వారి గురువుల యొక్క అనుగ్రహం కోసం వేదవ్యాప్తికి చాలా విశేషమైనటువంటి కృషి చేస్తున్నారు. కాబట్టి ఆ కృషిలో భాగంగానే జగద్గురువులు ఒకనొక సమయంలో సంపూర్ణ జటాపారాయణ చేయిస్తున్నప్పుడు నారాయణ శర్మ గారి కోసం శృంగేరి వెళ్ళి దర్శనాలంకార బ్రహ్మశ్రీ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారు వెళ్ళి ఇటువంటి కార్యక్రమానికి మంత్రాక్షతులు ఇమ్మంటే చింతా సోమసుందర జోషులు గారికి రాజమండ్రి దత్తాత్రేయ గురుకులానికి ఏమిటి సంబంధం అంటే వారి బాల్యంలో జోషుల వారి గురించి మచిలీపట్నంలో అంత విశేషంగా విన్నారన్నమాట. ఆ ప్రకారంగా చేస్తే విషయాలు చెబితే చాలా సంతోషించారు. అందుచేత ఆ ప్రకారంగా జగద్గురువుల యొక్క దివ్యానుగ్రహంతో దివ్యాశీస్సులతో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఈ కార్యక్రమాలన్నీ ఇలా జరిగితే ఉండేటటువంటి ప్రయోజనం ఒకే ఒక వాక్యంలో చెప్తున్నాం. వందే వేదం సకల జగతాం శంకరం తం సదాహ అని ఒక చోట ఒక ఉపదేశం ఉంది. నేను ఆ వేద పురుషులకి